దేవుని పెళ్లి వాస్తవ్యులు బండవాడ సత్యనారాయణ గారు స్వామివారి అనుమానంతో 200 రూపాయలు ఇచ్చారండి. వారిని కుటుంబ సభ్యుల మధ్య ఆంజనేయ స్వామి ఎల్లవేళలా కాపాడాలని కోరుతున్నారండి. రావుల మెట్ల వాసారండి కాయల బాలరాజు గారు స్వామివారి అనుదానంతో 500 రూపాయలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబ సభ్యుల మధ్య ఆంజనేయ స్వామి ఎల్లవేళలా కాపాడాలని కోరుతున్నారండి. రావుల మెట్ల వాసాయులు కాయల బాలరాజు గారు స్వామి ఆనందనం వేదం జనకీ శోకనాశనం కపీశమక్కహంతారం వందే లంకాభయంకరం. శ్రీ గురుభ్యో నమః. మతి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాగూడెం, జంగారెడ్డి మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు జయవారం, మంగళవారం కావడంతో విశేషమైనటువంటి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే స్వామిని ఉదయం 5:30 గంటల దగ్గర నుంచి గర్భాలయ దర్శనము, అదే రకంగా ఉచిత దర్శనము చేసుకుంటూ ఉన్నారు. అదే రకంగా ఈ యొక్క వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదనశాలలో అన్నప్రసాదన వినియోగం 10 గంటల దగ్గర నుంచి ప్రారంభమైంది. ప్రతి భక్తులు కూడా అన్నప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే రకంగా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఏ రకమైనటువంటి లోటుపాట్లు కలగకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చంద్రన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత అద్భుతంగా స్వామివారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మతి ఆంజనేయ స్వామి వారిని దర్శించండి, ధరించండి. ప్రతి ఆదివారము జరిగేటటువంటి హనుమద్ హోమ కార్యక్రమంలో పాల్గొనండి. అదే రకంగా స్వామివారికి నెలలో పూర్వాభాద్ర నక్షత్రం రోజున స్వామివారికి సుభత్సల హనుమత్ కళ్యాణం జరుగుతుంది. వివాహం కానిటువంటి వధువులు ఎవరైనా ఆ యొక్క వివాహం పాణిగ్రహణం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిపించుకున్నట్లయితే వారికి త్వరితగతిన వివాహం జరుగుతుందని చెప్పి నమ్మకం. కాబట్టి ఈ అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకుని భక్తులు తరించవలసిందిగా కోరుతున్నాం.